Hello knowledge gainers, welcome to Arjun Facts channel. 1 year back అల్లు అర్జున్ గారు నటిస్తున్న పుష్ప 2 నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయింది. ఆ పోస్టర్ లో అమ్మాయి గెటప్ వేసుకొని కనిపించారు. రీసెంట్ గా కొన్ని డేస్ బ్యాక్ అదే గెటప్ తో ఒక టీజర్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అనే డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పుష్ప 2 స్టోరీ మొత్తం రాయలసీమ వైపు జరుగుతుంది. అయితే తిరుపతిలో ఒక గుడి ఉంది. ఆ గుడిని తాతావారి గుడి అని పిలుస్తారు. ఆ గుడిలో ప్రతి సంవత్సరం గంగమ్మ జాతర జరుగుతూ ఉంటుంది. ఆ జాతరలో మగవాళ్ళందరూ ఆడవాళ్ళ వేషం వేసుకొని జాతర జరిగే సమయంలో బూతులు తిడుతూ రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఈ జాతర కూడా ప్రతి సంవత్సరం మే నెల మధ్యలో జరుగుతుంది. ఇంకా పుష్ప మూవీలో అల్లు అర్జున్ గారు వేసిన లేడీ గెటప్ కూడా ఈ జాతరకి సంబంధించినది. మరి ఇలా ఎందుకు వేషం వేసుకుంటారు, అసలు దీని వెనక ఉన్న కథ ఏంటి అనే డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. ఫుల్ స్టోరీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలపండి. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ గంగమ్మ జాతర గురించి తెలియాలంటే 900 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి తెలుసుకోవాలి. ఆ కాలంలో పాలగాళ్ళు అని ఉండేవారు. వాళ్ళే కొంచెం కొంచెం ప్రాంతాలని పరిపాలించేవారు. ఈ తిరుపతి ప్రాంతం కూడా పాలగాళ్ళ చేత పరిపాలించబడేది. అయితే తిరుపతి ప్రాంతాన్ని పాలించే పాలగాడికి చాలా చెడ్డ బుద్ధులు ఉన్నాయి. కంటికి కనిపించిన అమ్మాయిని వశపరుచుకొని పాడు చేయడానికి ప్రయత్నించేవాడు. ఒకవేళ తనకు తెలియకుండా ఎవరైనా అమ్మాయి పెళ్లి చేసుకుంటే గనక తనని చంపేసేవాడు. ఇలా అందరినీ చంపేస్తున్నాడు, కంటికి కనిపించిన అమ్మాయిని పాడు చేస్తున్నాడని అక్కడి ప్రజలు భయంతో బాధతో అమ్మవారిని ప్రార్థించారు. అయితే ఈ ప్రజలు చేసిన ప్రార్థన వల్ల ఏమో తిరుపతి దగ్గరలో అవిలాల అనే ఒక ఊరుంది. ఆ ఊరిలో గంగమ్మ అనే ఒక అమ్మాయి పుట్టింది. వాళ్ళు మొత్తం 7 అక్క చెల్లెలు. ఈ అమ్మాయి ఆ 7 అక్క చెల్లెల్ని చాలా ప్రేమగా చూసుకునేది. అయితే ఆ అమ్మాయి యవ్వన వయసు వచ్చేప్పటికి చాలా అందంగా తయారైంది. అమ్మవారి అంశతో పుట్టింది కదా, చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. అలా తయారయ్యేసరికి ఈ పాలగాడి కన్ను ఆ అమ్మాయి మీద పడింది. ఇంత అందమైన అమ్మాయి ఆ పాలగాడి పాలించే ప్రాంతంలో ఉందా అని అనుకొని వెంటనే ఆ అమ్మాయిని ఎలాగైనా లొంగ తీసుకొని అనుభవించాలని ప్రయత్నించాడు. ఇలా లొంగ తీసుకునే ప్రయత్నంలో ఆ అమ్మాయి తప్పించుకొని వీడు నన్నే లొంగ తీసుకుందాం అనుకున్నాడు కదా, వీడిని ఎలాగైనా చంపి తీరుతానని శపథం చేసింది. ఒక అమ్మాయి ప్రతిజ్ఞ చేస్తే ఎందుకు పట్టించుకోవాలని ఆ పాలగాడు వదిలేశాడు. అప్పుడు ఆ చుట్టుపక్కల అందరూ ఆ అమ్మాయి అమ్మవారి అంశతో పుట్టిందని చెప్పారు. ఈ లోపల జ్యోతిష్యుడు వచ్చి ఆ పాలగాడి జాతకం చూసి నీ ఆయుష్ తీరిపోయింది, 5 రోజులు చనిపోబోతున్నామని చెప్పాడు. అది కూడా ఒక స్త్రీ చేతిలో చనిపోతావని చెప్పారు. ఇది విన్న పాలగాడికి చాలా భయం వేసింది. ఇన్ని రోజులు దొరికిన అమ్మాయిని చెడబట్టి నాశనం చేశాడు. దాంతో ఏం చేశాడంటే ఈ 5 రోజులు ఆ పాలగాడు ఎవరికి కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఒకవేళ బయట కనబడితే ఆ అమ్మాయి ఎక్కడ చంపేస్తుందో అని ఎవరికి కనపడకుండా లోపల దాక్కున్నాడు. అసలు ఎక్కడున్నాడో ఎక్కడ దాక్కున్నాడో కూడా ఎవరికి తెలియదు. ఈ గంగమ్మ అనే అమ్మాయి ఏం చేసిందంటే విచిత్రమైన వేషాలు వేసుకొని రోడ్ల మీద తిరగడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఆ పాలగాన్ని ఎలాగైనా బయటికి తీసుకోవాలనే ప్రయత్నంలో విచిత్రమైన వేషాలు వేసుకొని రోడ్ల మీద తిరుగుతూ బూతులు మాట్లాడుతూ తిరగడం మొదలుపెట్టింది. అక్కడ చూసిన వాళ్ళందరూ ఎవరో మామూలు మనిషే అనుకుంటున్నారు. ఆ వేషం అంత విచిత్రంగా ఉంది. ఇక 5వ రోజు వచ్చేప్పటికి ఒక దొరవేషం వేసుకొని అబ్బాయిలాగా రోడ్ల మీద అరుస్తూ తిరగడం మొదలుపెట్టాడు. ఈ పాలగాడు ఎవరో అబ్బాయి వచ్చాడని చూద్దామని బయటకు వచ్చాడు. వెంటనే ఈ గంగమ్మనే అమ్మాయి ఆ పాలగాన్ని చెడబట్టి అక్కడే చంపేసింది. కానీ అతని భార్య చాలా మంచిది. ఆమెను సంతోష పెట్టడానికి తర్వాత రోజు మాతంగి వేషంలో వచ్చి ఆమెకి దర్శనం ఇస్తుంది. ఇది ఎన్నో శతాబ్దాల కింద జరిగిన సంఘటన. కానీ ప్రతి సంవత్సరం తిరుపతిలో మే నెల మధ్యలో 8 రోజుల పాటు ఈ గంగమ్మ జాతరను చేస్తారు. మనకి తిరుపతి కొండపైన బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఎంతమంది వస్తారో ఈ గంగమ్మ జాతర జరిగినప్పుడు కూడా అంతే జనం పోగవుతారు. సరిగ్గా ఎప్పుడు జరుగుతుందంటే తమిళ వాళ్ళది చిత్రి అనే మాసం ఉంటుంది, అంటే తెలుగులో చైత్ర మాసం. ఆ మాసంలో ఆఖరి మంగళవారం జరుగుతుంది. అంటే మన క్యాలెండర్ లో చెప్పాలంటే మే నెలలో వచ్చే 2వ మంగళవారం మొదలుకొని 8 రోజుల వరకు ఈ జాతర జరుగుతుంది. అసలు ఈ జాతరలో ఏం జరుగుతుందంటే అవిలాల అనే ఊరు ఉంది. అక్కడే ఈ గంగమ్మ వారు పుట్టారు. అక్కడి నుంచి జాతర సమయంలో సారె వస్తుంది. ఆ సారె తీసుకురాగానే చాటింపేస్తారు. ఏంటంటే ఇలా గంగమ్మ జాతర మొదలవుతుంది, ఎవరు బయటికి వెళ్ళొద్దని చెప్తారు. ఆ సమయంలో బంకమట్టితో అమ్మవారి విగ్రహం చేసి గుడి దగ్గర నిలబెడతారు. జాతర జరిగే 8 రోజులు ఒక్కో రోజు ఒక్కో రంగుల వేషం వేసుకొని 8 రోజుల పాటు అమ్మవారి జాతర దగ్గర పాల్గొంటారు.
ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే చిన్న చిన్న పిల్లలు దేవీ దేవతల వేషాలు, రాక్షసుల వేషాలు వేసుకొని వస్తూ ఉంటారు. అలాగే ఆ జాతరలో పురుషులు స్త్రీల వేషాలు వేసుకొని, మెడలో నిమ్మకాయ దండ వేసుకొని, గోళ్ళకు రంగు వేసుకొని, ఆ పెదాలకి రంగులు వేసుకొని ఆ జాతరలో తిరుగుతూ ఉంటారు. అల్లు అర్జున్ గారిది స్టార్టింగ్ లో ఒక పోస్టర్ చూపించాను కదా, సేమ్ అలాగే అబ్బాయిలు ఆ జాతరలో తిరుగుతూ ఉంటారు. ఇలా వేషాలు ఎందుకు వేస్తారు, దీని వెనక అర్థం ఏంటంటే అధర్మాన్ని, దురాజయాన్ని అంతం చేయాలని చెప్పడానికి ఈ వేషం. ఇలా వేషం వేసుకొని బూతులు తిడుతూ రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. అయితే ఇలా బూతులు తిడుతూ రోడ్ల మీద ఎందుకు తిరుగుతారనే డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. పూరిలో జరిగే ఒక సంఘటన గురించి చెప్తాను. పూరిలో రథయాత్ర జరిగేటప్పుడు అక్కడి ప్రజలు ఒరిస్సా వాళ్ళ లాంగ్వేజ్ లో దేవుణ్ణి పచ్చి బూతులు తిడుతూ ఉంటారు. ఎందుకు తిడుతూ ఉంటారని అక్కడి ప్రజల్ని అడిగితే అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆయన జగన్నాథుడు. వేద పండితులు వాళ్ళ నోటితో మంత్రాలు చదువుతున్నప్పుడు జగన్నాథుడు ఎలా ఆనందిస్తారో అలాగే చదువురాని వాళ్ళు వాళ్ళ నోటితో బూతులు తిడుతున్నప్పుడు కూడా ఆ జగన్నాథుడు ఇలాగే ఆనందిస్తారంట. అలాగే తిరుపతి గంగమ్మ కూడా ఇలా బూతులు తిడుతూ ఉంటే ఆమె సంతోషపడుతుందంట. ఇంకా 8వ రోజు వచ్చేప్పటికి బయట పెట్టిన బంకమట్టి విగ్రహానికి ఉన్న బంకమట్టిని తీసేస్తారు. ఆ మట్టిని అక్కడికి వచ్చిన ప్రజలకి ప్రసాదంగా పంచుతారు. అసలు కొంచెం మట్టి దొరికిన అదృష్టం అని అక్కడి ప్రజలు భావిస్తారు. ఆ మట్టిని ఇంట్లోకి తెచ్చి పూజలో పెట్టుకోవడమో లేదా ఒంటికి రాసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అసలు ఈ గంగమ్మ గుడి కరెక్ట్ గా ఎక్కడ ఉందంటే తిరుపతిలో చాలా గంగమ్మ గుడిలే ఉన్నాయి. కానీ ఈ సంఘటనకి సంబంధించిన గంగమ్మ గుడి ఎక్కడ ఉంది అంటే తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి దిగినాక అక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ప్రయాణం చేస్తే ఒక హెడ్ పోస్ట్ ఆఫీస్ తగులుతుంది. అక్కడే తాతయ్య గుంట అని ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ లోనే ఈ గంగమ్మ గుడి ఉంది. ఇంతకీ గంగమ్మ అక్కడికి ఎలా వచ్చారు అంటే తిరుపతి కొండ మీద తాతాచార్యులు అనే ఒక పెద్ద మనిషి ఉండేవాడు. ఆయన్ని వెంకటేశ్వర స్వామి తాత అని పిలిచేవారంట. అందుకే తాతాచార్యులు అని పేరు వచ్చింది. ఒకసారి తాతాచార్యులు వారు యాత్ర చేస్తున్నప్పుడు గంగమ్మ గుడి దగ్గర ఆగారు. అక్కడి ప్రజలు గంగమ్మకి నరబలి ఇవ్వడం, జంతు బలి ఇవ్వడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఆ సంఘటన చూసి తాతాచార్యులు వాళ్ళు చాలా బాధపడ్డారు. అమ్మవారి ఉగ్రకళని తీసి శాంతి స్వరూపిణి రూపంని అమర్చారు. ఇలా శాంతి స్వరూపిణి రూపంని తాతయ్య గుంట అనే ప్లేస్ లో ప్రతిష్ఠించారు. అందుకే అమ్మవారిని తాతయ్య గుంట అమ్మవారిని పిలుస్తూ ఉంటారు. నేను ముందు చెప్పాను కదా, ఈ అమ్మవారు 7 అక్క చెల్లెలని. ఆ అక్క చెల్లెల గుడి కూడా తిరుమల మోకాల పర్వతం ముందు ఉన్న దారిలో నడుస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ ఒక గుడి కనిపిస్తుంది. అది కూడా చిన్న గుడి. ఆ గుడినే అక్క చెల్లెమ్మల గుడి అని పిలుస్తారు. ఆ గుడిలో ఉన్న అక్క చెల్లెలే ఈ 7 అక్క చెల్లెలు. వాళ్ళంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. అందుకే గంగమ్మ జాతర జరిగినప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి సారె వస్తుంది. ఎందుకు పంపిస్తారంటే గంగమ్మ అమ్మవారి అంశ. వెంకటేశ్వర స్వామి పద్మనాభుడు అయితే అమ్మవారు పద్మనాభుడు చెల్లెలు. అందుకే చెల్లికి సార్ పంపిస్తారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలపండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. దయచేసి ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.